తెలవే నీ మొహమ్మండా మింగు, నీ ఆకలి మండిపోను. ఏదుని తిన్నా పరగడిపే, పందుని తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరిచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాడితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గులేదే నీకు? నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను. ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని. తినవే, తిను, మింగు, మింగి చావు. మింగు మింగు. ఏం రాయనమా నువ్వు వచ్చావో బాబు, దీంతోనే వేగలేక చస్తున్నాను. ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు. ధన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరిలోకి దిగుతోంది. ఈ అమ్మ కడుపు కాలా తింటాడు. దిక్కుమాల శాస్త్రం నువ్వు ఏమి గడ్డి కింద కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా? నీ మొహమ్మంట తింటావు. నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు? చిత్తం తమరు మేడ వదిలి డాబాలోకి చేరేనే. మేడని ఏనుగు మింగేసింది నాయన. అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం మా బాగా గుర్తు చేసేది. నాకు పొరపాటు అయిపోయింది. మహాపేరుగు నవల్లో మరో ఘట్టం వినిపించుకుంటాను. ఎన్ని ఘట్టాలున్నాయి ఇందులో? 16. ఇవాళే ఒకటి రాశా. అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు, వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 వెళ్ళిపోతుంది. వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమండ, నా వెన్నుపూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే. ఏంటి అనుకో, నీ అరుపు వినా ఏనుగు జడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమండ అని అరుస్తూ జబ్రక బబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు. క్షుద్ర దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నెత్తురు ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది. జబ్రక బబ్ర ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్ర. కళ్ళు మూసుకున్నాడు. కింకహా తుంకహా అనే బీజాక్షరాలు వల్లిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. నగరు 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 తుంకహా తుంకహా తుంకహా.